కథ పేరు ఎందుకు పనికిరాని ముందు జాగ్రత్త. వెంకటగిరి అనే ఊరిలో రామన్న సోమన్న అనేవారున్నారు. వారిద్దరూ ఇరుగు పొరుగు వారే. వారిలో సోమన్న తనకు ముందు జాగ్రత్త ఎక్కువని గొప్పలు చెబుతూ ఉండేవాడు. పొరుగింటి రామన్నకి ఆ విషయమై ప్రతిరోజు సలహాలిస్తే ఆయన బుద్ధిగా విని సరే అని అంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఒక సాధువు గ్రామాధికారిని కలుసుకుని ఈ ఊరికి గ్రహదోషం రానున్నది. ఈ కారణంగా పంటలకు చీడపట్టి నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో గ్రహశాంతి జరిపి పూజలు చేసిన వారికి దోషం తొలగిపోయి ప్రమాదం తప్పుతుంది. రేపు వచ్చి పూజ ఎలా చేయాలో చెప్తాను. ఆసక్తి ఉన్న వారందరూ ఉదయమే స్నానం చేసి శుచిగా రచ్చబండ వద్దకు వచ్చి నన్ను కలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి సరేనని ఆ మేరకు ఊళ్ళో చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న రామన్న అంతా మూఢనమ్మకం అంటే సోమన్న ఒప్పుకోకుండా ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సాధువు మన హితో కోరే చెప్పాడు. అదీగాక పూజ చేస్తే మనకు వచ్చిన నష్టమేం లేదు కదా. నా మాట విని నువ్వు రేపు రచ్చబండ వద్దకు రా అని చెప్పాడు సోమన్న. రామన్న సరేనని మరుసటి రోజు ఉదయమే స్నానం చేసి పూజామందిరంలోని దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చి సోమన్నను పిలిచాడు. అప్పటికింకా నిద్ర కూడా లేవని సోమన్న రామన్న పిలుపు వింటూనే కంగారుగా లేచి త్వరగా పళ్ళు తోముకుని ఆదరాబాదరాగా బట్టలు మార్చుకుని బయలుదేరాడు. ఇద్దరూ రచ్చబండ వద్దకు వచ్చేసరికి అప్పటికే చాలామంది గ్రామస్తులు వచ్చి ఉన్నారు. సాధువు ఇంకా రాలేదు. అప్పుడు ఒక పెద్ద మనిషి గ్రహదోషం వల్ల పంటకు చీడ పడుతుండడం మూఢనమ్మకం అన్నాడు. అందుకు రామన్న నవ్వి, ఇప్పుడు ఈ చర్చ వృధా. సందేహాలుంటే సాధువుని అడగవచ్చు. మహాత్ముల మాటలు విలువైనవి. ఒకసారి మా ఇంటికి వచ్చిన సాధువు మనిషికి ముందు జాగ్రత్త అవసరం. అందుకే రేపటి పని నేడు, నేటి పని ఇప్పుడే చేయాలి అని అన్నాడు. అది చాలా గొప్ప సందేశం. ఏమంటావు సోమన్న అంటూ అతని కేసి చూశాడు. ఎప్పుడూ ఆయన్నేదో చిన్నబుచ్చాలనుకునే సోమన్న వెంటనే సాధు చెప్పింది నీకోసమే. నాకైతే ఆ విషయం ఎప్పుడో తెలుసు. అందుకే నేను ఇప్పటికే వృద్ధిలోకి వచ్చేశాను అని అన్నాడు గేలిగా. నువ్వన్నది నిజమే. మన ఊరికి విత్తనాలు అమ్మే వర్తకుడు వస్తే ఇవాళ కొనవచ్చులే అనుకున్నాను. కానీ విత్తనాలన్నీ అమ్ముడుపోయి ఆ వర్తకుడు నిన్ననే వెళ్ళిపోయాడు. ముందు జాగ్రత్త విషయంలో సాధువు చెప్పింది విన్నానే తప్ప ఆచరణలో పెట్టలేదు. అందుకు శిక్షగా విత్తనాల కోసం రేపు పొరుగురు సంతకు వెళ్లాల్సిందే, తప్పదు మరి అన్నాడు. ఆ మాటలకు అక్కడే ఉన్న మల్లయ్య అనే రైతు ఆశ్చర్యపడి, అరే, నువ్వింకా విత్తనాలు కొనలేదా? నిన్ననే సోమన్న 5 కుంచాల విత్తనాలు తీసుకున్నాడు. ఆయనకు కావాల్సింది 2 కుంచాలే కదా. మిగతా 3 నీ కోసం కొన్నాడేమో అనుకున్నాను. మీ ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు కదా అని అన్నాడు. రామన్నకు విత్తనాలు దొరకకూడదని తాను ఎక్కువ విత్తనాలు కొంటే అది మల్లయ్య ఇలా బయటపెడతాడని ఊహించని సోమన్న గతుక్కుమని ఆ విషయం కప్పిపుచ్చడానికి మాకు తగువ పట్టాలని కాకపోతే అయినా నాకు ముందు జాగ్రత్త ఎక్కువని తెలుసు కదా. ఆ 3 కుంచాల విత్తనాలు వచ్చే సంవత్సరం కోసం కొన్నాలే అన్నాడు. రామన్న ఆప్యాయంగా సోమన్న భుజం తట్టి, మన మధ్య గొడవలెందుకు వస్తాయి? నీ సంగతి నాకు తెలుసు కదా. అందుకే నువ్వు అదనంగా విత్తనాలు కొన్నావని తెలిసినా నాకు ఇవ్వమని నేను అడగలేదు అని అన్నాడు. ఆ మాటలకు కాస్త ఇబ్బంది పడుతూ సోమన్న ఏమనాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి సాధువు వచ్చారు. ఆయన అక్కడున్న గ్రామస్తులందరినీ చూస్తూ, గ్రహాల స్థితిగతుల వల్లే ఈ భూమి మీద విశేషాలన్నీ జరుగుతున్నాయి. నా మాటను మూఢనమ్మకమని కొట్టిపారేయకుండా ఇంతమంది రావడం నాకెంతో సంతోషంగా ఉంది. నేనిప్పుడు మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున మంత్రించిన ధాన్యం గింజల్ని ఇస్తాను. వాటిని గుప్పిట్లో ఉంచుకుని ఇంట్లో దేవుడి ముందు, విగ్రహం ముందు 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి గృహదోషం తొలగిపోతుంది. మీరందరూ స్నానం చేసి శుచిగా వచ్చారు కదా. స్నానం చేయని వారికి గింజలిస్తే బడిసి కొడుతుంది అని అన్నారు. వెంటనే అక్కడున్న వారిలో సోమన్నతో సహా 10 మంది స్నానం చేయలేదని భయపడి వెనక్కి తగ్గారు. సాధువు వాళ్ళని చూసి, కలవరపడకండి, గ్రామాధికారికి కొన్ని అదనపు గింజలిస్తాను. ఆయన పూజ అయ్యాక మీరు వాటిని ఆయన నుంచి తీసుకుని సత్ఫలితం పొందవచ్చు అని అక్కడున్న తక్కిన వారందరికీ తలా ఒక గింజ ఇచ్చి కొన్ని గింజలు గ్రామాధికారికి ముందే ఇచ్చాడు. అదనంగా కొంత ఇచ్చాడు. అప్పుడు మల్లయ్య సోమన్న కేసి హేళనగా చూస్తూ, నీ ముందు జాగ్రత్త ఏమైంది? సమయానికి స్నానం చేసి వచ్చి ఉంటే నేరుగా సాధువు నుంచే ధాన్యం గింజలు తీసుకునేవాడివి కదా అని అన్నాడు. రామన్న వెంటనే, అయ్యా, సాధువు నుంచి ధాన్యం గింజలు తీసుకోని వాళ్లలో మా సోమన్న కూడా ఉన్నాడని నాకు తెలియదు. స్నానం నియమం మిగతా వారందరికీ వర్తిస్తుందేమో గాని
ఆయనకు వర్తించదని సాధువుకి చెప్పి ఆయన చేతనే గింజలు ఇప్పించేవాణ్ణి. ఎందుకంటే మా సోమన్నికి ముందు జాగ్రత్త ఎక్కువ కదా, నేటి స్నానం నిన్ననే చేశాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వారందరూ గొల్లుమని నవ్వారు. రామన్న చేతిలో మరోసారి భంగపడ్డ సోమన్న ఆ తర్వాత ఎన్నడూ ఎవరి ముందు జాగ్రత్త గురించి మాట్లాడలేదు. అందుకే పెద్దలంటారు, ఎవరినన్నా అవమానించాలని చూస్తే నలుగురిలో మనమే అవమానింపబడతాము అని.